సో మరి టాపర్స్ డిస్ట్రాక్ట్ అవరా? లేదు నాన్న, ఖచ్చితంగా డిస్ట్రాక్ట్ అవుతారు. సో టాపర్స్ ఎవరైనా సరే డెఫినెట్గా ఖచ్చితంగా డిస్ట్రాక్ట్ అవుతారు. దీనికి టాపర్స్ ఎలా చేస్తారు? ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సంథింగ్ ఒక పర్సన్, ఓకే, పర్సన్ 1 తీసుకున్నావు అనుకోండి. సో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్, ఓకే, సో ఈరోజు రోహిత్ అనేవాడు సంథింగ్ నేను ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ చేయాలి, చదవటం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు. బట్ అదే 6కి సంథింగ్ ఏమవుతుంది, మనోడికి ఒక ఫోన్లో మెసేజ్ వస్తుంది. సో సంథింగ్ ఏమవుతుంది, స్టడీ నుంచి ఓకే ఫోన్కి డిస్ట్రాక్ట్ అవుతాడు, డైవర్ట్ అయిపోతాడు. సో చూసుకుని ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటాడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటాడు, నెక్స్ట్ యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తాడు. ఫైనల్గా ఏమవుతుంది, 6 కాక 6:30 అయిపోతుంది. టైం చూస్తే 6:30 అవుతుంది. అప్పుడు ఏమనుకుంటాడు, అయ్యో 6:30 అయిపోయింది, సో ఎలాగో 6:30 అయిపోయింది కదా, ఎలాగో హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం ఫోన్ చూసుకొని 7 నుంచి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటాడు. బట్ టాపర్ మాత్రం అట్లా ఎప్పుడు అనుకోడు. ఓకే ఎలాగో మనం హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసేసాం, ఓకే వేస్ట్ చేసిన టైం చాలు, ఇంతటితో క్లోజ్ చేద్దాం. సో ఈ హాఫ్ అన్ అవర్ ఎలాగో వేస్ట్ అయిపోయింది కాబట్టి ఆ 6:30 నుంచే చదవటం స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. సో అప్పుడు మీకేమవుతుందంటే అట్లా టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా టాపర్స్ అనేది డిస్ట్రాక్ట్ నుంచి మనకి మీకు ఏమవుతుందంటే మళ్ళీ స్టడీ వైపు డైవర్ట్ అవుతారు. ఓకే,